Venkatesh is a director's delight. He's the loveliest hero of TFI. మన వాళ్ళందరూ అవుట్ అన్నా, అంతా చావు బతుకుల్లో ఉన్నారు. ఒక్కడేనా అంత పోటుగాడు అన్నవాడు? కన్ను మూస్తే కల్లోకి వస్తాంట. ఎవరు వాడు? That man is a classic criminal. ఇంతకి ఎవడాడు? G-O-A-T, the greatest of all time. Music. జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. ఇప్పుడు చూడు. ఇంకొంచెం సెగ పెంచండి. మీ టైమింగ్ అంటే ఎప్పుడైతే ఇష్టం నాకు. మీ పీక్స్ ఉన్నప్పుడు ప్రేమ అంటే ఏదేదా, నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ గారు లైబ్రరీ, కామెడీకి ఒక లైబ్రరీ ఆయన. His face is enough and his expression is enough unfair to generate laughter. డైరెక్టర్స్ వరల్డ్ ఈజ్ అన్ ఆర్డర్. అతను తెలుసు ఏం చేయాలి. బాస్ ఆఫ్ కామెడీ. Such a fine artist like you, ask him to do one thing, he'll take it and he'll do like 2000 kinds of magic with it that you don't even expect. అయ్యో అయ్యో అయ్యో. లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఎవరన్నా ట్రూప్ సెలెక్ట్ చేస్తారా? వీలైనంత వరకు నేను ఒరిజినల్ చేస్తున్నాను. రిస్క్స్ తీసుకుంటాడు. 100 పాములు, ఆ మధ్యలో వెంకటేష్ పాము. ఒక పాము అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళింది. వెంకటేష్ బాబు చాలా ధైర్యంగా కూర్చొని పర్ఫెక్ట్ గా చేసి. త్రిమూర్తులు షూటింగ్ బాలకృష్ణ ఫార్మ్ ఫైటర్ ఉండేవాడు. రియల్ బాడీ బిల్డర్ కొట్టేశాడు. రిప్స్ ఉంటాయి కదా, చిన్నరిపి ఫ్యాషన్ అయిపోయింది. కనెక్షన్ అలా మీరు బాల్కనీ నుంచి బాల్కనీకి వెళ్తారు కదా, కుండి ఒకటి కింద పడుతుంది, పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటారు. సో నాకు అది చూసినప్పుడల్లా చిన్న ఒక టెన్షన్ చేసేసాము. డూప్ లేకుండా చేశారు. తులసి సినిమాలో పై నుంచి దూకుతున్నప్పుడు చిన్న కూటమి రౌడీ షూటింగ్, ఐరన్ కార్, ఆ బ్యాటరీ ఫైట్, ఇంత ఐరన్ ఉంది. వన్ మోర్ అన్నా ఇది పూర్తి చేశాడు. ఇక్కడ దగ్గర చీరిపోయింది. పంచులు ఆయన మీద కూడా వేసుకుంటారు వెంకటేష్ గారు. ఒక అమ్మ పువ్వు అడిగితే తీసుకురాలంటున్నాను, వాళ్ళు మగాడిగానే అంటున్నాను. అంటే నాకు ఉన్న డౌట్లు దాన్ని నువ్వు కొత్త రేట్ చేయకంటాడు. ఎవరు చెప్పరు అలాంటివి. అది ఆయన చేసిన సాహసం. ఒక హీరోగా ఒక విలన్ అంతసేపు మాట్లాడుతుంటే కామ్గా కూర్చుని వింటూ ఊరుకోవడం అనేది చాలా గొప్ప హ్యాబిట్ వెంకటేష్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. తను ఒక స్టార్ని మర్చిపోయి కంప్లీట్గా ఒక క్యారెక్టర్లో తిరిగిపోయి ఎంతో చక్కగా చేశాడు. He worked as hard as any other actor. నేను దాక్కున్నాడుగా హీరో. ఏ హీరో ఒప్పుకుంటాడు? వెంకటేష్ ఒప్పుకున్నాడు. డోంట్ ఫీల్ లైక్ దట్ నా స్టార్డమ్ నీకు తగ్గట్టు సీన్స్ రాయండి అని చెప్పరు. అండ్ ఒక పర్టికులర్ షాట్లో వచ్చి ఆయన కొట్టాలన్నమాట. ఆ స్టేచర్లో అన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయన అలాంటి ఒక షాట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ అప్రిషియేట్ దట్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా. ఇలాంటి ఒక కమిట్మెంట్, ఇలాంటి ఒక హ్యూమిలిటీ, ఇలాంటి ఒక సిన్సియరిటీ. బాబు హైట్, వెయిట్, ఏజ్ అలాంటిదే వద్దు అని అంటారు. అవన్నీ ఆయనే అడిగేవాళ్ళు. కొన్ని ఆయన అడిగారు కాబట్టి నేను ఇన్కార్పొరేట్ చేశాను. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయింది. ఇక్కడ ఆల్రెడీ ఆయన ఎక్కడ పోయింది. ఆ డైలాగ్ ఎవరు చెప్పరు, పెద్ద హీరోలు ఎవరు అలాంటి డైలాగ్స్ చెప్పడానికి జంకుతారు. వెంకటేష్ సచ్ బిగ్ హీరో, సచ్ బిగ్ యాక్టర్, సూపర్ స్టార్. ఈ అమ్మాయి ఇష్టం సెట్ పెడతాండి. ఇట్స్ లైక్ టెరిఫిక్. నెవర్ ఫెల్ట్ దట్ ఏంటంటే తను అండర్మైన్ చేస్తున్నదా ఏంటి అని.
effort, enthusiasm and sincerity will lead to success. చెప్పదెబ్బ తినడానికి ఒప్పుకోవడం అంటే స్టార్స్ ఒప్పుకోరండి. ఎవరు కాలు పట్టుకుని ఏంటంటే కాళ్ళ మీద పడుతుంది సౌందర్య కాళ్ళ మీద అది యాక్సెప్ట్ చేయాలంటే ఆ హీరోయిజం కావాలి. హీరోయిజం కాదని అనుకుంటారు కానీ అలాంటి యాక్సెప్ట్ చేయాలంటే అదే హీరోయిజం. నేను మరుగుతులు కడుగుతుంటాను కానీ గబ్బంతా నీ నోట్లో ఉంది. అది అసలు మనకేనా? చిచి ఏం చైనా పెట్టావా? అమెరికా క్రికెట్ కంటే అడుక్కున్న వాడు బెటర్ అనిపిస్తాం. కమర్షియల్ నాన్ కమర్షియల్ అనే హక్కులు తీసుకోకుండా నిరంతరం అందమైన తెలుగు పాత్రలను అంగీకరిస్తూ చేసిన వెంకట భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండల మీదకి ఒక హీరో ఎక్కడ చూడలేదు. వెరైటీ పాత్రకి చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీ అండి. మల్టీ స్టార్స్ రావాలంటే ముందు ఫ్లెక్సిబుల్గా ఉండే వాతావరణం ఉంటే తప్పు. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే మెయిన్ హీరోస్ నుంచి రావాలి. అది ఆ ట్రెండ్ ఆయన వెంకటేష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. భక్తితో పాటు వినేటువంటి ఒక ట్రైన్. ఒక సినిమాకి పొందలు. ఒక స్క్రిప్ట్ జడ్జ్ చేయడం ఆయన తర్వాత ఎవరైనా ఆయనకున్న నాలెడ్జ్ నాకు తెలిసి ఏ హీరోకి లేదు ఇండస్ట్రీలో. వెంకటేష్ గారు ఆవకాయలు అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. టూ హెవీ సార్. మ్యూజికల్కి ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. వాడిని గుర్తుపడతావా? గుర్తుపడతాను. ఏ రంగులో ఉంటాడు? వయసు ఎంత ఉంటుంది? హైట్ ఎంత ఉంటాడు? కళ్ళు ఎలా ఉంటాయి? అన్నీ అడిగావు గానీ ఆడి దెబ్బ ఎలా ఉంటుందని అడగలేదే? పేరు గుర్తుందిగా? ఎలా ఇచ్చా?